యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. చాలు. ఇలా మనం చదివినటువంటి ఈ మాటలు దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు, యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ యొక్క గురువు గారైనటువంటి లేదా యెహోషువ యొక్క లేదా ఇజ్రాయేలీలందరి యొక్క నాయకుడైనటువంటి మోషే చనిపోయాడు. చనిపోతూ మోషే యెహోషువకి గొప్ప బాధ్యత, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పి చనిపోయాడు. ఏంటి ఆ గొప్ప బాధ్యత అంటే, మోషే ఇశ్రాయేలీలను కనాను దేశానికి నడిపించాలని చూశాడు కదా, మార్గ మధ్యములోనే దేవుడు ఆయన్ని తీసుకుంటున్నాడు కదా. అందుకని తన యొక్క బాధ్యతను యెహోషువ తీసుకోవాలని ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని నడిపించే గొప్ప భారాన్ని యెహోషువ తన భుజస్కంధాల మీద వేసుకోవాలని మరి మోషే భక్తుడు చెప్పాడు. సో మోషే చనిపోగానే యెహోషువకి కంగారు వచ్చేసింది, భయం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. ఇన్ని లక్షల మంది, దాదాపు 30 లక్షల మంది ప్రజల్ని నడిపించడం అంటే నా వల్ల అవుతుందా అని ఆయనకి డౌట్ వచ్చింది, కలవరం వచ్చేసింది, కంగారు వచ్చేసింది. పైగా లీడర్షిప్ అనేది చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు, కానీ మామూలుగా మాట వినేవాళ్ళైతే వారికి లీడర్షిప్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. కానీ వాళ్ళు మాట వినే ప్రజలు కాదు. అంత సీనియర్ దైవజనుడైనటువంటి మోషే మీదే తిరగబడ్డారు. మరి యవనస్తుడు కదా, నా మాట ఇల్లు ఎలా వింటారని చెప్పి యెహోషువ చాలా భయపడిపోయాడు, కంగారు పడిపోతున్నాడు, వేదన పడుతున్నాడు. ఎలాగూ ఏం చేయాలి అనుకుంటున్న సమయంలో పిల్లలు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు, యెహోషువ ధైర్యంగా ఉండు, యెహోషువ దిగులు పడద్దు, యెహోషువ జడియకుము అంటున్నాడు. భయపడద్దు అన్నాడు, ధైర్యంగా ఉండు అంటున్నాడు, మళ్ళీ జడియొద్దు అంటున్నాడు. ఇదేంటి, ఏదైనా ఒకటే కదా, భయపడొద్దన్నా ఒకటే, ధైర్యంగా ఉండు అన్నా ఒకటే, జడియొద్దు అన్నా ఒకటే. మళ్ళీ ఏంటి దేవుడు ఇన్నిసార్లు అంటున్నాడు అని మనం చూస్తే పిల్లల జడియకుము అనే మాటకి సింపుల్ తర్జుమాలో, తెలుగు తర్జుమా ఇంకా సింపుల్గా అర్థమయ్యే తర్జుమా ఉంది నా దగ్గర సింపుల్గా అర్థమయ్యే తర్జుమా ఉంది. ఎందుకంటే బైబిల్ తెలుగు తర్జుమాలు కొన్ని మాటలు మనకు అర్థం కాదు, కానీ నా దగ్గర ఉన్న తర్జుమాలో ఇంకొక చక్కని అర్థం ఉంది. జడియకుము అంటే అర్థం ఏంటంటే, యెహోషువ హడలిపోమాకు. భయపడడం వేరు, హడలిపోవడం వేరు. దేవుడు అంటున్నాడు, యెహోషువ నువ్వు హడలిపోవద్దు, పిరికి వాడవైపోవద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పి దేవుడు యెహోషువని బలపరుస్తున్నాడు. నేనున్నాను కదా, వేర్ ఎవర్ యు గో ఐ విల్ బీ విత్ యూ. నువ్వు వెళ్ళే ప్రతి చోట, ప్రతి మార్గంలో నేను నీతో ఉన్నాను, నీతో ఉంటాను. మోషే కన్నా నేను గొప్పవాడిని కదా, నేను నీతో ఉంటానయ్యా, భయపడద్దు, జడియొద్దు. ఈరోజు మనం నేర్చుకునే దేవుని వాక్యం ఏంటంటే, జడియకుము అనండి అందరూ, హడలిపోవద్దు అనండి, హడలిపోకు. దేవుడు అంటున్నాడు, యెహోషువ నువ్వు జడిసిపోవద్దయ్యా. పిల్లరా, జడుపు అనేది చాలా ప్రమాదకరమైంది. చిన్నప్పుడు జడిపేసేవాడు,
తలుపు మూలం దాక్కుని మనం వస్తున్నామంటే చిన్నప్పుడు ఒకడు తలుపు మూలం ఎవడో ఉంటాడు, ఉండి బాగుండి ఉంటాడు. ఒకసారి అనగానే మన గుండె ఏమైపోద్ది, జలదరించేసి ఉమ్మో ఏదో అయిపోయింది అన్నట్టు. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పిల్లలను భయపెట్టి పెంచిన వాళ్ళు ఉన్నారు. ఎలా భయపెడతారంటే, ఆ చిన్న పిల్లవాడికి, పసిపిల్లవాడికి ఏదైనా బాగాలేదంటే, ఆరోగ్యం బాగాలేదంటే, వాడు ఏడుస్తున్నాడంటే తండ్రి బయటికి వెళ్ళి తలుపు చప్పులు చేసి భయపెట్టాలని చూస్తాడు. కొంతమంది తెలియక, అజ్ఞానంగా అలా పెంచిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లవాడు ఏదో శబ్దమైందని ఒక్కసారి భయపడి తన బాధంతా ఆపుకొని ఆ భయముతో బాధను అణిచివేసుకుని ఏడుపు ఆపేసే పిల్లలు ఉన్నారు. మీరు అలా భయపెట్టద్దు పిల్లల్ని. లేకపోతే తల్లిదండ్రులు అన్నం తినకపోతే దయ్యం ఉంది బయట, భూషోడు ఉన్నాడు బయట, జాగ్రత్త ఎత్తుకుపోయాడు అని భయపెట్టి అన్నం తినిపించేవాళ్ళు ఉన్నారు. భయపెట్టి అలా పెంచకూడదు. అక్కడ భూషోడు ఉన్నాడు, ఎవడు చూడండి. లేకపోతే కొంతమంది పిల్లల్ని అదుపు చేయడానికి బయట వింత శబ్దాలు చేస్తారు. ఓ అని ఏదో ఉన్నట్టుగా శబ్దాలు చేస్తారు. ఈ పిల్లలు ఏమవుతారంటే, పిల్లరా చిన్నప్పటి నుండి అదే భయంతో పెరుగుతారు. ఓహో దెయ్యం ఉందా, నన్ను ఎవడో ఎత్తుకుపోతాడా, నాకేదో ప్రమాదం జరగబోతుందా, దెయ్యం అంట నేను ఎప్పుడు చూడలే, అయితే ఉందన్నమాట. అది తల్లిదండ్రులు చెప్పారు కదా, ఉందన్నమాట అని చెప్పి అలాగున భయముతో పెరిగి వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని సవాళ్ళు ఎదురైనప్పుడు, ఛాలెంజెస్ ఎదురైనప్పుడు, పిల్లగా ఎదుర్కోవాల్సిన పోరాటాలు ఎదురైనప్పుడు భయపడిపోతూ ఉంటారు. నేను చేయలేను, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నాకేదో జరుగుతుంది అని భయపడిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని అలా భయపెట్టమాకండి. భయపెట్టడం ఎలా భయపెట్టాలంటే, అమ్మా ఒక్కదాని బయటికి వెళ్ళమాకమ్మా, వయసు వచ్చిన పిల్లవి, రోజులు బాగాలేదు, అలా భయపెట్టు. అరే సిగరెట్ అలవాటు చేసుకోమాకరాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు, మానేయ్ అని భయపెట్టు. కళ్ళారు చేయి, అవసరమైతే ఒక దెబ్బ కొట్టు, అలా భయపెట్టు. అంతేగాని బూచోడు ఉన్నాడు, దెయ్యం ఉంది, అది ఉంది, ఇది ఉందని నువ్వు భయపెట్టావా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత లేనిపోని వాటి కోసము భయపడిపోవాల్సిన అవసరం వస్తుంది. లేనిపోని వాటి కోసము జడుసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. చాలామంది అంటారు, పిల్లోడికి జ్వరం వచ్చిందమ్మా, జడుచుకున్నాడమ్మా ఎక్కడో, ఏమంటారండి అంటారంట, ఎక్కడో జడుచుకున్నాడండి, జ్వరం వచ్చేసింది. అవును, ఆ జడిపే జ్వరానికి కారణం. ఈరోజున పిల్లలు, మన పిల్లలు ధైర్యంగా పెరగాలి, మంచి ధైర్యం ఉండాలి. మనము కూడా ధైర్యవంతులముగా జీవించాలి. ఈ లోకంలో బ్రతకాలంటేనే ధైర్యం అనేది అవసరం. జడుచుకుంటూ బ్రతుకుతున్నావా, భయపడుతూ బ్రతుకుతున్నావా, హడలిపోతూ బ్రతుకుతున్నావా? అలా అయితే ఈ భూమి మీద నీకు బ్రతకడానికి హక్కు లేదు అంటాను నేను. అసలు ఎంత మాత్రం కూడా హక్కు లేదు. ప్రతి విషయంలో నీవు ధైర్యముగా ఉందుగాక. చెప్పండి హల్లెలూయా. నేను ధైర్యముగా ఉంటాను అని చెప్పండి, చేయి పైకెత్తి. ప్రియరా, ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో ధైర్యం లేకపోతే బ్రతకలేం. ధైర్యం అనేది లేకపోతే బ్రతకలేం. ప్రతిదానికి జడిసిపోయి, ప్రతిదానికి చెమటలు పట్టి, ప్రతిదానికి కూడా ప్రియులారా గుండె నీరైపోయి, ప్రతిదానికి గుండె అవిసిపోయి బ్రతుకుతున్నావా? అట్లయితే నీకు చాలా కష్టాలు ఎక్కువ తప్ప తక్కువవు. ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు యెహోషువతో, యెహోషువా నువ్వు జడిసిపోవద్దయ్యా, నువ్వు హడలిపోవద్దు, ధైర్యంగా ఉండు, నెబ్బరం కలిగి, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. చెప్పండి ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఈరోజు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు నిత్యము మనతోనే ఉంటాడు, మనలను నడిపిస్తాడు. ఎందుకు కలవరం? ఎందుకు ఆందోళన? అనారోగ్యాలనా, ఆర్థిక ఇబ్బందులనా, అప్పుల సమస్యలనా, వడ్డీలు పెరిగిపోతున్నాయనా? ఏంటి నీ కలవరం? మరణకరమైన వ్యాధి నిన్ను వెంటాడుతుందనా?
ఏంటిని జడుపు ఏంటి? ఎందుకు నువ్వు జడుచుకుంటున్నావు? ఎందుకు అడలిపోతున్నావు? శత్రువులు ఉన్నారైనా ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు, చనిపోయిన దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. Our God is alive. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు చెప్పండి. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా వారిని చూసి మీరు జడియవద్దు. దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. మన దేవుడు ఎవరంట? మహాదేవుడు. అవర్ గాడ్ ఇస్ ఎ గ్రేట్ గాడ్. భయంకరుడు. హీఈస్ టెరిబుల్. టెరిబుల్ అంటే భయము కలిగించేవాడు, భయంకరంగా కనిపించేవాడు అని ఉంది. కానీ తర్వాత ఈ టెరిబుల్ అనే మాటని బైబిల్లో పిల్లరా యావ్జమ్ అని తర్జుమా చేశారు. యావ్జమ్ అంటే అద్భుతమైన వాడు, అద్భుతకరుడు. ఎందుకంటే మన దేవుడు భయపెట్టేవాడు కదా. ఒక ఆమె తెలియక అడుగుతుందంట ఒక పాస్టర్ గారిని, పాస్టర్ గారు మీ దేవుడి చేతిలో కనీసం ఒక కత్తి అన్న లేదేంటండి అంటుందంట. ఏం లేదు, యేసుప్రభు చేతిలో కత్తి అన్నా లేదేంటండి? మన దేవుడు ఆ రకంగా భయపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ప్రేమమయుడైనటువంటి దేవుడు. ఆయనకు భయపడకపోతే భయకంపితుడు, భయపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా ఈ కనాను దేశంలో ఉన్నటువంటి మీ కనాను దేశంలో ఉండబోయే శత్రువులకు మీరు భయపడొద్దు. 7 జాతుల ప్రజలకు మీరు భయపడొద్దు. ఎందుకంటే నేను మీ మధ్యలో ఉన్నాను, వారిని నేను సంహరిస్తాను, మీరు వారికి భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పి ఇశ్రాయేలుతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీ దేవుడు చాలా గొప్పవాడు. మీరు వారికి భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులకి భయపడుతున్నావా? ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పనిచేసే చోట శత్రువులు ఉన్నారా? నీ ఉద్యోగానికి అసలు పెట్టే శత్రువులు ఉన్నారా? నీ పనిని తీసేయాలని చూసే శత్రువులు ఉన్నారా? అగర్భ శత్రువులు ఉన్నారా? శత్రువులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే పైకి శత్రువులుగా కనబడరండి, పైకి మిత్రులాగా కనబడతారు, పైకి నీ ఫ్రెండ్స్ లాగా కనబడతారు, పైకి నువ్వంటే చాలా ప్రేమించేవారిలాగా కనబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. లోపల శత్రుత్వం పెంచుకొని నీకు హాని చేయాలని, నీకు కీడు చేయాలని వారు చేయకపోయినా ఎవరైతే వీళ్ళకి కీడు చేయగలరో వాళ్ళ ద్వారా చేయించాలని చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరు పక్కన ఉన్నారు. రాంబాబు అంటే నాకు అసలు పడదు, మహా మంట. ఎందుకంటే అన్నిట్లో ఆయనే ఉంటాడు చర్చిలో. అందుకని శ్రీని రాంబాబుతో ప్రేమగా ఉంటారు, శ్రీనితో కూడా ప్రేమగా ఉంటారు. శ్రీనికి రాంబాబు అంటే పడు, అన్నిటికీ రాంబాబుని పిలుస్తాడు. ఎవరో ప్రేమండి. శ్రీనితో చెప్తా ఉంటా, జాగ్రత్తగా ఉండు, నిన్నేమన్నాడు తెలుసా మొన్న? వాళ్ళిద్దరికి ఏంటి తగలబెట్టడం, నొప్పండి, అగ్గిపొల్ల గీయడం. మళ్ళీ నేను వాళ్ళతో ప్రేమగానే ఉంటాను, కానీ గీయాల్సిన చోట అగ్గిపొల్ల గీస్తున్నాను. కారణం ఏంటి? పైకి ప్రేమగా ఉంటున్నాను కానీ లోపల శత్రుత్వం ఉంది. ఈరోజు అలాంటి శత్రువులు నీకు ప్రియులని చుట్టూ ఉన్నారా? అయితే గుర్తుపెట్టుకో, దేవుని సెలవు లేకుండా వాళ్ళు నిన్ను ఏమీ చెయ్యలేరు గాక. హల్లెలూయా. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను ఏదో చేసేయాలని, నీ ఉద్యోగంలో నుండి నిన్ను తీసిపడేయాలని ఎన్ని పన్నాగాలు పన్నినా వారి పన్నాగాలన్నీ కూడా దేవుడు కొట్టివేయును గాక. చూసారండి? అందుకే దేవుడు అన్నాడు, నీ దేవుడు ఎవరో తెలుసా? భయంకరుడైన మహాదేవుడు, భయంకరుడైన మహాదేవుడు.
శత్రువులు ఏదో చేస్తారని నువ్వు ఎందుకు నిద్రపోకుండా గడుపుతున్నావు? నీ శత్రువు నీ ప్రాణాన్ని తీస్తాడేమోనని ఎందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు? ప్రశాంతంగా నిద్రపో, దేవుడు ఉన్నాడు నీకు. అందుకే దావీదు అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీద మోహరించిన. చదవండి కీర్తన గ్రంథం 3వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీద మోహరించిన నేను భయపడతాను అనదా? భయపడను. మోహరించడం అంటే ఏంటో తెలుసా? మోహరించడం అంటే ఏంటో తెలుసా? ఒక దొంగడు ఎక్కడైనా ఒక బిల్డింగ్ లో ఉన్నాడంటే, ఒక నక్సలైట్ ఉన్నాడంటే, ఒక టెర్రరిస్ట్ ఉన్నాడంటే, మొత్తం పోలీసులు ఒక 200 మంది పోలీసులు ఒక్కడి కోసం చుట్టుముట్టేసి ఆ బిల్డింగ్ అంతా చుట్టుముట్టేసి తుపాకులు రెడీగా పెట్టి వాడు కనబడగానే కాల్చేద్దాం అన్నంత రెడీగా ఉంటారు. అది మోహరించడం అంటే. అది వాడికి తెలియకుండా మోహరించడం. ఆ టెర్రరిస్ట్కు తెలియకుండా చుట్టూ కూడా కాపు కాయడం, మోహరించడం. రైట్? అర్థమవుతుందండి? తెలియకుండా కనబడకుండా మోహరించడం, కనబడకుండా కాపు కాయడం. కనబడి పోరాటానికి వెళ్తే అది ఫైటింగ్ అవుతుంది, యుద్ధం అవుతుంది, లేదా ఎన్కౌంటర్ అవుతుంది. ఫేస్ టు ఫేస్ నక్సలైట్లు పోలీసులు ఎన్కౌంటర్ జరుగుతుంది. అది మోహరించడం కాదు, మాటు పెట్టడం కాదు. ప్రియులారా, శత్రువులు ఎలాంటి వాళ్ళంటే నీ చుట్టూ మోహరించి ఉంటారు, నీకు తెలియకుండానే. దావీదు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి నేను పండుకున్న నా ఇంటి చుట్టూ కూడా వాళ్ళు వారి ఆయుధాలు పట్టుకొని రెడీగా ఉన్నా, నేను భయపడను. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, శత్రువుల కంటే గొప్పవాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఉంటున్న ఆ గృహం చుట్టూ, నీ ఉంటున్న ఆ గ్రామంలో నీకు శత్రువులు ఎక్కువైపోయి, లేదా ఈ గ్రామంలో పలుకుబడి కలిగిన వారు కూడా నీకు బద్ధ శత్రువులైపోయి, అధికారులు కూడా నీకు బద్ధ శత్రువులైపోయి నీ మీద మోహరించిన, గుర్తుపెట్టుకో, నా దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలి కింద పడదండి. పడుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండమ్మా హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. నీ బాస్ కూడా నేనేం చేయలేడు నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే. నీ మేనేజర్ కూడా నిన్ను తీసేయాలనుకున్నా సరే నిన్ను తీయలేడు, వాడి వల్ల కాదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలులారా, ఆ దేశంలో ఉండే శత్రువులకి మీరు భయపడొద్దు, నేను క్రమక్రమంగా వాళ్ళని వెళ్ళగొడతాను. ఒక్కసారి వెళ్ళగొట్టను. 7 జాతుల ప్రజలు ఒకసారి వెళ్ళగొట్టను, క్రమక్రమంగా వెళ్ళగొడతాను. అదే దేవుడు అన్నాడు. ఆ మాట ఉందా అక్కడ? నేను చెప్పిన మాట ఉందా? చదవండి. క్రమక్రమంగా. ఏ ప్రభా, ఎందుకన్నయ్యా ఒకసారి శత్రువులందరూ ఏం చేయొచ్చుగా? ఒక్కసారి ఒక్క దెబ్బతో వాళ్ళందరినీ నాశనం చేయొచ్చుగా. 7 జాతుల ప్రజలంటే దేవుడు భలే అంటాడండి. ఇజ్రాయెల్ క్షేమం కోరిన దేవుడు చక్కని మాట అంటాడు. ఏమనంటే, నేను అందరినీ ఒక్కసారి చంపేస్తే ఇజ్రాయేలీయులారా ఏమవుతుందో తెలుసా? అడవిలో నుండి మృగాలు వస్తాయి, ఆ మృగాలతో మీరు బాధలు పడతారు, అడవి మృగాల చేత మీరు చంపబడతారు. ఆ రాక్షసులు లాంటి మనుషులు కొంతమంది ఉండాలి, బ్రతికి ఉండాలి, ఉంటేనే మీకు సేఫ్. ఎందుకని? ఆ మృగాలను వాళ్ళే చంపుతారు, వాళ్ళే మీ దగ్గరికి రాకుండా. వాళ్ళు ఉంటే ఆ మృగాలు దూరంగా వెళ్ళిపోతాయి. హలో, నేను చెప్పింది అర్థమైందా? విన్నారా నేను చెప్పింది? దేవుడు అంటున్నాడు ఆ మాట. అంటే శత్రువులు ఉండడం కూడా మంచిదంట మనకి. మీరెవరు ఆమెను చెప్పరు. శత్రువులు మీకు ఉందరు కాకంటే ఆమెను చెప్పరు. చెప్తారా? చెప్పమని కూడా నేను అడగను. ఎందుకంటే శత్రువుల ద్వారా వచ్చే బాధ నాకు తెలుసు. ఎంత మనోవేదన, ఎంత బాధ, ఎంత కన్నీరు. శత్రువులు మీకు ఉందరుగాక అన్నాను అనుకో, ఈ పాస్టర్ ఏంట్రా బాబు మాకు ఇలా చెప్తున్నాడు అనుకుంటా. అలా అవుతుందా? కనుక ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, శత్రువులందరినీ ఒకేసారి నేను చంపను. వారిని చంపను.
ఎందుకంటే అడవి మృగాలు ఉన్నాయి ఈ కనాను దేశంలో. ఆ మృగాలు జనాల మధ్యలోకి వచ్చి ఇశ్రాయేలీయులారా మిమ్మల్ని చంపుతాయి, కాబట్టి అడవి మృగాల్ని నేను చంపడానికి ఇష్టపడను. కాబట్టి అడవి మృగాలు శత్రువులు కూడా చంపరు, కానీ శత్రువులు ఉన్నంతకాలం ఆ మృగాలు రావు, మీకు మీ దగ్గరికి రావు. అది దేవుడు అనేది. తిరుపతి ఘాట్ రోడ్లో పులి సంచారము అని వస్తుంది, అప్పుడప్పుడు వార్తలు మనం చూస్తాం. మరి పులి సంచరిస్తే ఎలా ఉంటుంది? జనాలకి వెళ్తారా? తిరుగుతారా రోడ్డు మీద? ఏంటన్నమాట చూస్తున్నారు? పులే కదండి అన్నట్టు చూస్తున్నారేంటి? పులే కదా, కుక్కకే భయపడుతుంది. కాట్ల కుక్క సంచరిస్తుందండి, పిల్లలు పెట్టిన కుక్క ఉందంటే అడు అలమ్మా అడా మాట్లాడరు, భయం. అప్పుడప్పుడు పులులు ఎలుగుబంట్లు వచ్చి జనాల మధ్యలో సంచరిస్తాయి. అలాగే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా నేను అక్కడ శత్రువులను క్రమక్రమంగా మీ వద్ద నుండి పంపిస్తాను, కానీ వాళ్ళని తోలివేస్తాను, కానీ హతము చేస్తాను, కానీ ఒక్కసారి వాళ్ళని చంపను. ఎందుకంటే క్రూర మృగాలు ఉన్నాయి, కనాను దేశంలో క్రూర మృగాలు ఉన్నాయి. అవి మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమగా దేవుడు మన దేవుడు. ప్రభువా, కనాను దేశంలో ఉన్న శత్రువులు మరి నువ్వెలా చంపుతావయ్యా అంటే క్రమక్రమంగా చూపిస్తాను, చంపుతాను, నేను వాళ్ళని పంపించేస్తాను అక్కడ నుండి. ఎలాగో తెలుసా? వాళ్ళ మీద కందిరేగలను పంపిస్తాను, చాలు వాళ్ళే పారిపోతారు. రాక్షసులండి, 7 జాతుల ప్రజలంటే ఆజానుబాహులు, హిత్తీలు, హీవీలు, పెరిజ్జీలు, ఎబుసీలు, కనానీయులు అందరూ కూడా 7 జాతుల ప్రజలు. ఎలాంటి వాళ్ళంటే ఆజానుబాహులు, రాక్షసులు. ఇశ్రాయేలీయులు ఆ దృష్టిలో మిడతల్లా కనపడ్డారట. అలా కనపడ్డారు. నువ్వేంద్ర నా దృష్టిలో మిడతలు అంటాడు అంటారు, చూసారా? ఇశ్రాయేలీయులు వాళ్ళ దృష్టిలో మిడతల్లా కనపడ్డారట. అంత రాక్షసుల్ని దేవుడు అంటాడు కదా, వాని కందిరేగలుగుతావు. పై వచనం మనం చదివితే అక్కడ ఉంటుంది, 7వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం, మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించే వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును. కాబట్టి వారిని చూసి నువ్వు జడియవద్దు. ఇశ్రాయేలు ప్రజలారా మీరు జడియవద్దు, కందిరీగలను పంపిస్తాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. అంత పెద్ద రాక్షసులను చిన్న కందిరీగలతో తోలి పడేస్తాడంట. నీకున్న శత్రువులు దేవుడి దృష్టిలో గొప్పవాడు కాదు. నీకున్న శత్రువులు నీ దృష్టిలో బలమైన వాళ్ళు అయితే అవ్వచ్చు, నీకున్న శత్రువులు నీకంటే విద్యావంతులు అయితే అవ్వచ్చు, నీకున్న శత్రువులు నీకంటే అధికారంలో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, నీకున్న శత్రువులు ప్రియురా నీకంటే ఆరోగ్యవంతులు అయి ఉండొచ్చు. దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఆయన తలుచుకుంటే శత్రువులను సామాన్యమైన రీతిలో వాటిని పంపివేయగలరు. ఆమేన్. చెప్పులు ప్రభుని స్తుతిద్దామా గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో వారిని చూసి జడియవద్దు. ఇశ్రాయేలు ప్రజలారా, శత్రువులను చూసి మీరు ఎంత మాత్రం ఆడలిపోవద్దు, ఎంత మాత్రము దిగులు పడద్దు. ఈ దేవుడైన యెహోవా భయంకరుడైన గొప్ప దేవుడు. నేను మీ మధ్యలో ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. దేవుని ఆరాధించే ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు తోడై ఉంటాడు. God is always with the people, those who worship Him. ఆయన ఆరాధించే ప్రజలందరితో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆ దేవుడి పేరు ఏంటంటే ఎమానుయేల్. ఎమానుయేల్ అనగా దేవుడు మీకు తోడై ఉంటాడు. God is with you. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి శత్రువులకు మనం భయపడక్కర్లేదు. ఇంకో మాట చెప్పమంటారు, కారణం లేకుండా శత్రువులు అయ్యే వాళ్ళు ఉంటారు. మనం కారణం లేకుండా నీ శత్రుత్వం పెట్టుకుంటారు, కారణం ఉండదు. నేను మంచి ఇంట్లో ఉన్నావు, నువ్వు 10,000 ఖరీదైన అద్దె కట్టుకుంటూ మంచి ఇంట్లో ఉన్నావు, వాళ్ళు ఆ స్థోమత లేక నీ మీద శత్రుత్వం. అబ్బో ఎక్కడి నుంచి కట్ట మీద ఉండేదాల్లో 10,000 ఇంట్లోకి వెళ్ళిందిరా బాబు, నీకెందుకు ఎట్లా? ఓ మంచి బైక్ కొనుక్కో, అప్పు చేసావు, పప్పు తినావు, ఏదో ఒకటి చేయి, నీకు శత్రువులు అవుతారు. మేమేం సైకిల్ మీదేగా బండి కొంటున్నాడు.
కారు కొనుక్కో, ఆ కారు నాకు శత్రువులు అయిపోతారు. అబ్బో కారు అవసరమా? సైట్ కొనుక్కో, ఫ్లాట్ కొనుక్కో, నాకు చెప్పకుండా కొనింది. నీకు చెప్పాలని నాకు చెప్పకుండా కొనింది. చెప్తా టైం వచ్చినప్పుడు. నీకు చెప్పేది అన్నీ నీకు చెప్పడానికి నువ్వేమన్నా తోబుట్టువా, లేకపోతే ఏమంటారు శత్రుత్వం? చెప్పేది వింటున్నారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందనుకో, శత్రుత్వం. మా వాడికి రాలా, మా వాడు బేవర్స్కి తిరుగుతున్నాడు. శత్రుత్వం, ప్రతిదానికి శత్రుత్వమే. పైకి మాత్రమో ప్రియులుగా మిత్రులుగా ఉంటారు, కానీ లోపల పగబెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆయన గుర్తుపెట్టుకో, వారి అసూయని మీద పని చేయకుండా ఉండును గాక, వారి ఆలోచనల మీద పని చేయకుండాను గాక, వారి కుట్రలు కుతంత్రాలు నీ మీద పని చేయకుండాను గాక. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే దావీదు ప్రార్థన చేశాడు, దేవా అహీతోపేల ఆలోచించి అడగొట్టవా. అహీతోపేలు అనేవాడు ఎవడు? వాడు నా పక్షంగా ఉన్నవాడే. ఇప్పుడు అటువైపు చేరాడు, ఆయన ఆ పార్టీలో చేరాడు. ప్రభువా, నాకు విరోధంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి కుట్ర చేస్తున్నాడయ్యా, నాకు విరోధంగా వాడు పన్నాగాలు పన్నుతున్నాడయ్యా. వాడు ఆలోచించి అడగొట్టు. నా కుమారుడైన అబ్షాలోముకి సలహాలు ఇస్తున్నాడయ్యా, వాడు ఆలోచించి అడగొట్టయ్యా. ఇంతకుముందు నాతో ఉన్నవాడు ఇప్పుడు అటువైపు చేరాడయ్యా, ఆ పంచం చేరాడు. దేవుడు ఆలోచనలు చెడగొట్టే దేవుడు కనుక మనం జడియకూడదు, భయపడకూడదు. ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. రెండవదిగా చూద్దాం, 112వ కీర్తన 7వ వచనం చదువుదామా? ఇంకా దేనికి మనం జడియకూడదు. 112వ కీర్తన 7వ వచనంలో భక్తుడు చక్కని మాట అంటున్నాడు కదా, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్తకు జడియడు. హీ విల్ నాట్ ఫియర్ అబౌట్ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ విన్నాడండి, చెడు వార్త విన్నాడు, దుర్వార్త విన్నాడండి, కప్పుకూలిపోయాడండి అనేది మనం వింటా ఉంటాం. చెడు వార్తకు నువ్వు భయపడద్దు. ఎలాంటి వార్తలు నీకు వచ్చినా నువ్వు భయపడద్దు. షాకింగ్ న్యూస్ రావచ్చు, లేదా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. ఏమండి? ఏ న్యూస్ చెప్పాలి. ఏ న్యూస్? ఈ దినాలే చెడు దినాలు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఫోన్ రావచ్చు నీ తల్లిదండ్రుల దగ్గర నుండి, ఒక బ్యాడ్ న్యూస్ నువ్వు వినాల్సి రావచ్చు. లేదా నీ ఎక్కడో దూరంగా ఉంటున్న నీ పిల్లల దగ్గర నుండి ఒక చెడు వార్త రావచ్చు. ఇదిగో మీ అబ్బాయి ఇలాంటి పని చేశాడు అని బ్యాడ్ న్యూస్ రావచ్చు. అయినా నువ్వు ధైర్యంగా ఉండు. ముందు ధైర్యంగా ఉండు, తర్వాత ఏం చేయాలి అజ్జయ్? మీ ఆయన గురించి చెడు వార్త వినొచ్చు, బ్యాడ్ న్యూస్ వినబడవచ్చు. నీకు ముందు ధైర్యంగా ఉండు, తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి అంటే మీ ఆయన చెప్పే పని కాదు. ముందు ఎలా ఉండాలి? ముందు ధైర్యంగా ఉండాలి. అయిపోయింది, నా కొంప కొల్లేరు అయిపోయింది అంటుంది ఒక ఆమె. నా బతికి అనవసరం, మా ఆయన వెళ్ళిపోయాడండి, నేను ఎక్కడ ఎలా బతుకుని చెప్పండి. ఎలా వెళ్ళిపోయాడమ్మంటే ఒకడిగా వెళ్ళలేదండి, ఇద్దరుగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంట చెప్పరేంటి అమ్మా? ఇద్దరు వెళ్ళడం అంటే వేరే వాళ్ళతో అంటే వేరే అబ్బాయితో కదా, వేరే అమ్మాయితో ఇద్దరికి వెళ్ళిపోయాడు. నేను బతికిన అమ్మో. ప్రతిదానికి కొంతమంది ఇదే మాట, బాగా ఊత పదం ఇది చాలామందికి. ఊత పదం ఏంటి? నేను చచ్చిపోతాను. నా పిల్లలు పుట్టట్లో నన్ను మా అత్తమామలు ఏదేసి నేను చచ్చిపోతాను. నాకు ఉద్యోగం రావట్లేదు, ఇంత పెద్ద చదివి నా బ్రతికి అనవసరం. నా బ్రతికే ఒక దరిద్ర బ్రతుకు. చిన్నప్పటి నుండి నాకు బాగా కష్టాలే. ఇదోటి మళ్ళీను దీనికి యాడ్ చేస్తారు. చిన్నప్పటి నుండి నాకు అన్ని కష్టం. దుర్వార్తకు జడివద్దు, చెడు వార్తకు భయపడదు. ఎస్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, జనులు దుర్వార్త వింటారు. విన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళ గుండె
ఏమవుతుందంట? వాళ్ళ మోకాళ్ళు ఏమవుతున్నాయంట? వారి యొక్క చేతులు ఏమవుతున్నాయంట? వారి మనసు ఎలా మారిపోతుందంట? చదవండి. శ్రమ దినము వచ్చుచున్నదని దుర్వార్త నాకు వినబడుతుంది. అందరి గుండెలు ఏమవుతున్నాయంట? వినండి, అందరి గుండెలు ఏమవుతున్నాయంట? నీరైపోవును. నెక్స్ట్, అందరి చేతులు బలహీనమవును. చేతులు గడ 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 ఉనికిపోతాయి కొంతమందికి చెడు వార్త వినగానే. అమ్మో ఏదో అయిపోయిందంట. నెక్స్ట్, అందరి మనసులు అధైర్యపడును. అందరి మోకాళ్ళు నీరైపోవును. ఏమైపోతాయంట? మోకాళ్ళు మెట్లు ఎక్కలేవు, పని చేసుకోవడానికి నడిచి వెళ్ళలేవు, కాళ్ళు వణిగిపోతూ ఉంటాయి. చెడు వార్త విన్నప్పుడు నీకు కలిగే అనుభవాలు ఇవి, ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే నీ గుండె ఏమవుతుందంట? గుండె ఏమవుతుంది? కరిగిపోతుందంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, యువర్ హార్ట్ విల్ మెల్ట్. మెల్ట్ అంటే ఇనుప పదార్థం మెల్ట్ అవుతుంది అంటారు. మెల్ట్ అయింది ఏదే అంటే ఈ ఐరన్ మెల్ట్ అయిందంట. ఆ మాట దీనికి వాడబడింది బైబిల్లో. ఎవ్రీ హార్ట్ విల్ మెల్ట్. ఇనుము ఎలా కరుగుతుందో అలా హృదయాలు కరిగిపోతాయి. అంటే ఇనుము లాంటి హృదయాలు కూడా కరిగిపోతాయి అని దాని అర్థం. పిల్లలు, ఈరోజు మన హృదయాలు కరిగిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దుర్వార్తకు జడియవద్దు. ఏలియా ఒక దుర్వార్త విన్నాడు. ఆ రాణి పేరేంటమ్మా? యెజబెల్ రాణి చెప్పింది, ఏలియా తెల్లారేపాటికి నీ మెడకాయ మీద తలకాయ ఉండదు, జాగ్రత్త, వేసేస్తా నేను. విన్నాడు. మోకాళ్ళు నీరైపోయినాయి, గుండె బలహీనం అయిపోయింది, చేతులు ఒడిగిపోయినాయి, వెళ్ళిపోయాడు, దూరంగా అయిపోయాడు. కానీ మహాదేవుడు, గొప్ప దేవుడు ఏలియాను బలపరిచాడు. ఒక గుడ్ న్యూస్ చెప్పి ఏలియాను బలపరిచాడు. ఈ లోకంలో బ్యాడ్ న్యూస్ నిన్ను బలహీనపరుస్తుంది. ఈ లోకంలో బ్యాడ్ న్యూస్ నీ గుండెలు కరిగిపోయేలాగా చేస్తుంది. కానీ నా దేవుడు చెబుతున్నాడు నీకు ఒక గుడ్ న్యూస్. ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడై ఉన్నాడు. నమ్మితే చౌపులు గుడి ప్రవేశిస్తావా? హల్లెలూయా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు. ఆయన ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. I am with you, I will be with you forever and ever. నేను ఎప్పుడు కూడా నీతో ఉన్నాను. ఎజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 7వ 9వ వచనంలో అంటాడు, నరపుత్రుడా నువ్వు భయపడొద్దు, చెక్కుముక్కి రాతి వలె నీ మొహం చేసేసుకో అంటాడు. చదువుతారా మాట కూడా ముగించేస్తాం. 3వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుతాం త్వరగా. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయులు, నా మాట్లాడు విననొల్లరు. ఎజ్కేలు అసలు నీ మాటలు కూడా వినరయ్యా, నా మాటలు విన్నప్పుడు ఇంక నీ మాటలు వింటారు అంటున్నాడు దేవుడు. ఇదిగో వారి ముఖం వలనే కఠినమైనదిగా నేను చేస్తాను, వాళ్ళ నుదిరి వలనే నీ నుదురు కూడా. వాళ్ళు కఠినాత్ములు గనుక అంతకంటే కఠినాత్ముడిగా నేను నిన్ను చేస్తాను. చేకుముక్కు రాతి కంటే కూడా కఠినంగా చేస్తాను ఎజ్కేల్. ఎందుకు ఆడనే మాటలకు భయపడతావు? నీ నుదురు వజ్రంలాగా చేస్తాను. చెకుముక్కు రాయి ఏంటి అంటే అది రాతి పనిముట్లు చేయడానికి ఉపయోగించే కఠినమైన రాయి. ఇటువరకు ఆ రాయితో రాతి పనిముట్లు చేసేవాడు. అంటే రాయి కంటే గట్టిది అనమాట అది. ఇది సేవకులకైతే బాగుంటుంది, ఈ మాట సేవ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. దేవుడు అంటున్నాడు, నీ ప్రజలు కఠినాత్ములా అయితే నేను ఇంకా కఠినాత్ముడిగా చేస్తాను, వాళ్ళకి ఏమాత్రం భయపడిన వాడిగా చేస్తాను. చెకుముక్కి రాయి. ఎందుకు మాటికి అంత డెలికేట్ మైండ్తో ఎందుకుంటావు? అంత సెన్సిటివ్గా ఎందుకుంటావా ఎజ్కేల్? మరి అంత సున్నితమైన మనసు ఎందుకు కలిగి ఉంటావు? ఆ ప్రజలు అలాంటి వాళ్ళే కదా, ఆ ప్రజలు కఠినాత్ములు కదా, నువ్వు కూడా కఠినుడు అవుతావు. నేను చెప్తున్నాను కదా, వారి కంటే కఠినం చేస్తాను నీ ముఖాన్ని. చెక్కుముక్కి రాయి కంటే వజ్రంలాగా చేస్తాను. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నీ ఎదుట నా మనుషులు కఠినాత్ములైనప్పుడు భయపడకూడదు. కఠినం అంటే వాళ్ళ ఎడల కఠినంగా ఉండమని కాదు, ధైర్యం విషయంలో కఠినంగా ఉండు. అస్సలు భయం అనేది రాని మాకు. ప్రతి దానికి శుతిమెత్తగా ఉండ మాకు, సెన్సిటివ్గా ఉండ మాకు, ధైర్యంగా ఉండు. చెకుముక్కి రాయి రాత్రులు కూడా రాతి పనిముట్లుగా చేస్తాం. దేవుని సేవకుడు కూడా చేసేది అది.
ఆయన కఠినంగా ఉంటాడు, రాయి లాంటి మనుషుల్ని రాతి పనిముట్లుగా చేస్తాడు. దేవుడు చేసేది అది. కాబట్టి మనం భయపడొద్దు పిల్లలు, జడివద్దు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా హడలిపోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. గుండె మీద చేపట్టి చెప్పు, నేను జడియను అని చెప్పు. నీ గుండె కొట్టుకుంటుంది, అప్పుడప్పుడు ఎక్కువ కొట్టుకుంటుంది, ఒక్కోసారి తక్కువ కొట్టుకుంటుంది. భయమే. ఒక్కోసారి నీ గుండె నీరైపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, చెమటలు పట్టేస్తున్నాయి, బట్టలు తడిచిపోతున్నాయి. కారణం ఏంటి? భయమే. హడిలిపోతున్నావు. చెప్పు గుండె మీద ధైర్యంగా, దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడినని చెప్పు. నీకేమవుతుంది? దేవుడి పక్షంగా ఉంది. అందరి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి నాయన, ఏ విషయంలో మేము జడేయకూడదని, భయపడకూడదని, నిబ్బరం కలిగి ఉండమని మాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రభు. తండ్రి, ఈ మాటల ద్వారా మా అందరినీ కూడా మీరు ధైర్యపరచండి. దేవా, విన్నటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరచుకొని, దేవా నువ్వు మాకు తోడుగా ఉన్నావని, మేము వెళ్ళే ప్రతి మార్గంలో నువ్వు మమ్మల్ని వెన్నంటి ఉన్నావని ప్రభు మేము గ్రహించి, ఏ విషయంలో అధైర్యపడక, ధైర్యాన్ని కోల్పోక ప్రభు నిబ్బరం కలిగి జీవించడానికి సహాయం చేయండి. తండ్రి, నమ్మదగిన దేవుడవు, నీవు మా పక్షంగా ఉండగా మాకు ఈరోజు ఎవరు లేరని మీ లేఖన భాగం సెలవిస్తుంది. తండ్రి నాయన, ఇక్కడ ఎవరు ఏ ఇబ్బందుల్లో, సమస్యల్లో, శోధనలో వచ్చారు, ఎటువంటి దుర్వార్తలతో ప్రభు ఇక్కడికి వచ్చారు, శత్రువుల యొక్క సమస్యలు ప్రభా, ఇంట్లో బయట అనేక రీతులైనటువంటి భయపెట్టే పరిస్థితులతో ఎవరైతే ఇక్కడికి వచ్చారో అందరినీ మీరు దర్శించండి ప్రభు. నజరేయుడైన యేసు నామములో వారి భయాన్ని పారద్రోలుగాక, వారికి నిబ్బరాన్ని దాయిచ్చేదుగాక, వారికి జయమిచ్చేదుగాక ప్రభు. ఆ విధంగా జయ జీవితాలు కలిగి చేయండి తండ్రి. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాలు మీరు భద్రపరచండి. మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు మన అందరికీ తోడేండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ